అనుకున్నా. ఫ్రెండ్స్ పీరియడ్ అయితే చేశారుగా. ఈ వీడియో ఎందుకు చేసిన అంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది సాంగ్ మీద, అందుకే ఈరోజు అయితే చేసిన. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో పెట్టేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించడం చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి 9:16లో క్రాపింగ్ చేసుకోండి. ఒక ఫోటో అనేది క్రియేట్ బ్రైట్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి 9:16లో ఒక ఫోటో అనేది క్రాపింగ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఈ ఫోటో అనేది యాడ్ చేసేసుకొని 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషన్ వచ్చేసి ఈ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకొని సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుందా, ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది, ఇలా సేవ్ ఆప్షన్ వచ్చేస్తుంది. సేవ్ చేసుకొని మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫుల్ దాంట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ దాంట్లోకి వచ్చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద 2 వీడియోస్ అనేది ఇచ్చేసింటాను. ఆ వీడియోస్ టెంప్లెట్ అనేది యాడ్ చేసుకొని ఈ టెంప్లెట్ అనేది ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ దగ్గరకు వచ్చేసి ఎక్స్ట్రా పని అనేది ట్రిమ్ చేసుకొని సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకోండి. ఇలా మీట్లో పెట్టేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి ఇలా ఈ గ్రూప్స్ కిందకనే రెక్టాంగిల్ షేప్ కింద అనేది పెట్టేసుకోండి. ఇలా ఈ రెక్టాంగిల్ షేప్ కింద అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసిన తర్వాత మీరు ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ 9:16లో క్రాపింగ్ చేసుకున్న ఆ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా 9:16లో క్రాపింగ్ చేసుకున్న ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఈ గ్రూప్ ఉంటుంది, ఈ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఈ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ గ్రూప్ ఉంటుంది, మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసి ఈ గ్రూప్లోకి వచ్చేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి ఇక 9:16లో క్రాపింగ్ ఫోటో అనేది యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు నార్మల్ ఫోటో కానీ ఉంటుంది కదా, నార్మల్ ఫోటో కానీ యాడ్ చేసుకోండి. నార్మల్ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకోండి. 9:16లో క్రాపింగ్ చేసుకున్నారు కదా, రీప్లేస్మెంట్ పెట్టేసుకున్నారు ఫోటో కదా, అక్కడ అనేది 9:16లో క్రాపింగ్ చేసుకున్న ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇక్కడ నార్మల్ ఫోటో మన ఫ్రేమ్ అనేది ఇలా బాగా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. మనకి ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. అలాగే మీకు కింద ఉండే ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ చేసి కాపీ చేసుకొని మళ్ళీ ఇమేజ్ అనేది డిలీట్ చేసేసి మళ్ళీ ఇమేజ్కి అనేది పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా సెట్ అయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ బిగ్ మన దగ్గరికి వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇలా ఇంకోసారి బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గిందా లేదా కొంచెం చెక్ చేసుకోండి. లాస్ట్కి వచ్చేసి గ్రూప్ లెంత్ అనేది ఏం తగ్గలేదు. ఇలా వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ టైం ఎత్తే అక్కడ దగ్గరికి వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేసేయండి. టెస్ట్కి అనేది ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ వచ్చేసేయండి. 4.30 ms దగ్గరకు వచ్చి ఈ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తాం, కాపీ చేసుకోండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద పేస్ట్ చేసేసేయండి. ఇలా ఈ పేస్ట్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇంకో టెస్ట్కి అనేది పేస్ట్ చేసేసేయండి. ఇలా 1/1 టెస్ట్ మొత్తానికి అనేది పేస్ట్ చేసేసేయండి. నేను ఎలా పేస్ట్ చేస్తున్నానో మీరు కానీ అలాగే పేస్ట్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ ఇలా 1/1 టెస్ట్ ఎన్ని టెస్ట్ ఉంటావో అన్ని టెస్ట్కి అనేది పేస్ట్ చేసేసేయండి. లాస్ట్ బీక్ మార్ దగ్గర నిదానంగా 1/1 టెస్ట్ మొత్తానికి అనేది పేస్ట్ చేసేసేయండి. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా ఎవరి ఫొటోస్ అయినా పెట్టుకొని చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. సింగిల్ ఫోటోతో అయినా ఎడిట్ చేసుకోవచ్చు, డబల్ ఫొటోస్ అయినా ఎడిట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా లాస్ట్ బీక్ మా దగ్గరకు అనేది ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా నేను ఎలా పేస్ట్ చేస్తున్నానో మీరు కానీ అలాగే పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేస్ మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది, పేస్ట్ చేసేసేయండి.
పర్ఫెక్ట్. ఇలా అన్ని టెస్ట్కి అనేది ఇలా పే చేసిన తర్వాత మీకు టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 4.30 ms దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీకు 2 వీడియోస్ లింక్ అనేది ఇచ్చేసినాం కదా, 2 వీడియోస్ టెంప్లెట్ అనేది ఇచ్చేసినా ఈ టెంప్లెట్ కానీ యాడ్ చేసుకోండి. ఈ టెంప్లెట్ అనేది ఇలా వచ్చేస్తుంది. టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని బెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. సౌండ్ అనేది ఇలా మీట్లో చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా సెట్ అయిన తర్వాత కొంచెం చెక్ చేసుకోండి అన్నీ యాడ్ చేసినారో లేదా అనేది. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా కొంచెం అన్నిటికి ఇలా చెక్ చేసుకోండి. ఇలా అన్నిటికీ యాడ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ బేస్ని పోడ్ చేస్తానండి. జై హింద్.